భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం మాధారం అటవీ ప్రాంతంలో చెట్టును కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి సమాచారం ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలపల్లి మండలం పూసుగూడెం మాధారం అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న చెట్టుకు కారు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. ములకలపల్లిలో అంటే వీళ్ళంతా భద్రాచలం వాళ్ళు వాసులుగా తెలుస్తుంది. ములకలపల్లిలో ఒక వేడుకకు ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భార్యాభర్తలు, అలాగే వారి బాబు కూడా చనిపోయారు. అలాగే తల్లి జ్యోతి మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హుటాహుటిన భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా భద్రాచలం వాసులు వెంకటేశ్వర కాలనీలో ఉంటారు. ములకలపల్లిలో ఇవాళ ఆదివారం ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా మితిమీరిన వేగంతో ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మొత్తం ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోవడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రస్తుతం తల్లి జ్యోతి భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తున్నారు. తర్వాత పోలీసులు ఇప్పుడే ఘటనా స్థలానికి చేరుకొని కేసు వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి అంటే ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పి బ్యాలెన్స్ కోల్పోయి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఇందులో ముగ్గురు చనిపోవడం జరిగింది. ధన్యవాదాలు రవిచంద్ర.